తెలంగాణలో అధికారంలోకి రావటమే ధ్యేయంగా అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు పర్యటన ఉంటుందని ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య అన్నారు. నితిన్ నవీన్ పర్యటనలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయని తెలిపారు. నేతల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నా పార్టీ కోసం మాత్రం అందరం కలిసికట్టుగా పోరాడతామంటున్న ఎమ్మెల్సీ మల్కా కుమరయ్యతో మా ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పర్యటించబోతున్నారు. 3 రోజుల పాటు తెలంగాణలో ఈ పర్యటన ఉండబోతుంది. ఇందుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారు ఉన్నారు. సార్, ప్రధానంగా జాతీయ అధ్యక్షుడు 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన విశేషాలు ఏంటి? బీజేపీ ప్రెసిడెంట్ జాతీయ అధ్యక్షుడు రేపు మధ్యాహ్నం హైదరాబాద్ కు శంషాబాద్ వస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి రంగారెడ్డి డిస్టిక్ మన బీజేపీ పార్టీ ఆఫీసులు ఓపెన్ చేస్తాను. సేమ్ టైంలో తెలంగాణలో ఉన్న ఒక 10 ఆఫీసులు ఓపెనింగ్ జరుగుతుంది. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కార్యకర్తలు మీటింగ్ జరుగుతుంది. బూత్ లెవెల్లో వాళ్ళందరి మీటింగ్ అవుతుంది. అక్కడ తర్వాత మళ్ళీ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మీటింగ్ ఉంది. అక్కడ కూడా కార్యకర్తలు సిటీ బూత్ కమిటీ మెంబర్స్ అందరితో కూడా మాట్లాడతారు. అక్కడ తర్వాత మళ్ళీ నైట్ ఇక్కడ మన పార్టీ ఆఫీసులో మన ఆఫీస్ బేరర్స్, తర్వాత మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్, ఎంపీస్తోని మాట్లాడతారు. దాని తర్వాత నెక్స్ట్ రోజు ఘటకేశ్వర్లో విఐటి కాలేజీలో మన ఈ మేధావులు అయితే స్టూడెంట్స్ ఉన్నారో మేధావులు ఐఐటి కానీ లేకుంటే ఆల్ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్, ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్స్ అడ్రస్ చేసి యూత్ను మాట్లాడతారు. అక్కడికి వెళ్ళి వరంగల్ వెళ్ళి అక్కడ వరంగల్ అండ్ హన్మకొండ ఉమ్మడి డిస్టిక్లో ఉన్న కార్యకర్తలందరితో కూడా ఇంపార్టెంట్ కార్యకర్తలు మీటింగ్ పెట్టుకొని మళ్ళీ వచ్చేటప్పుడు భువనగిరి, ఆలేరులో కూడా మెయిన్ కార్యకర్తలు కలుస్తారు. అయితే ఈ నితిన్ గారి నాయకత్వంలో ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇది 2వ విజిట్. అయితే ఈ స్టేట్ పార్టీకి వారు ఈ విజిట్ చాలా ఇంపార్టెంట్. ప్రజలకు, మా కార్యకర్తలకు ఒక ప్లాన్ తోని నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ఏ విధంగా పనిచేయాలి, తర్వాత కార్యకర్తలకు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన మోడీ గారు ఏ విధంగా డెవలప్మెంట్ చేసిన స్కీమ్స్ అన్ని కూడా పబ్లిక్ మనం పాజిటివ్గా కరెక్ట్గా తెలియజేయాలనేది మెయిన్ ఉద్దేశం. ముఖ్యంగా త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 3 కార్పొరేషన్లు, అలాగే వరంగల్ కార్పొరేషన్ కూడా, అలాగే తర్వాత ఖమ్మం కార్పొరేషన్ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఈ పర్యటన వల్ల ఏమైనా ఈ ఎన్నికల టార్గెట్ గా ఏమైనా ముందుకు వెళ్తున్నారా ఏంటి? ఎన్నికలు ఎప్పుడు వచ్చినాయి కానీ ఫేస్ చేయడానికి బీజేపీ పార్టీ రెడీగా ఉంది. అందులో మన స్టేట్ రామచంద్ర గారి నాయకత్వంలో రెగ్యులర్గా మీటింగ్ జరుగుతుంది. ప్రజలను కంటిన్యూగా కలుస్తాము. ప్రజల సమస్యలను కూడా మేము లేవనెస్తున్నాము. స్కాలర్షిప్ ఇష్యూ కానీ లేకుంటే మన రైతుల ఇష్యూ కానీ కంటిన్యూగా మేము పనిచేస్తాము. అందులో భాగంగానే ఇంకా ఫర్దర్గా మా కార్యకర్తలందరినీ ఒక యాక్టివేట్ చేయడానికి మా నేషనల్ ప్రెసిడెంట్ గారు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ మన హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, తర్వాత వరంగల్, భువనగిరి అండ్ హన్మకొండలో ఉన్న అటువంటి ముఖ్యమైన కార్యకర్తలందరూ కలుస్తూ ఉన్నారు. ముఖ్యమైన లీడర్లు కూడా ఆఫీస్ బేరర్స్ ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు అడ్రస్ చేయబోతున్నారు. కాబట్టి ఇది మా అందరికీ ఒక మోటివేషన్ చేయడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎలక్షన్ అనేది అది కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా మేము రెడీగా ఉంటాము, ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ముఖ్యంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దాదాపు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు అందరినీ కూడా కలిసేలా ప్లాన్ చేశారు. వాళ్ళు ఇది మెయిన్ టార్గెట్ ఏంటి? టార్గెట్ అంటే ఏం లేదు, వాళ్ళు ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ అయిన తర్వాత 2వ సారి వస్తూ ఉన్నారు. కాబట్టి అందరినీ కార్యకర్తలను కలవాలి, ఇంటరాక్ట్ చేయాలి. వాళ్ళు కార్యకర్తల వ్యూస్ తీసుకొని దాన్ని ముందుకు ప్లాన్ ఏ విధంగా చేసి ఎట్లా మనం ఎఫెక్టివ్గా పనిచేయాలనేది మెయిన్ ఉద్దేశం. ముఖ్యంగా మోడీ గారు వచ్చారు, ఆ తర్వాత జాతీయ స్థాయి నాయకులు వరుసగా తెలంగాణకు వస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా రాబోతున్నారు. అంటే ఈ వరుసగా ఎవ్రీ మంత్ లో ఎవరో ఒకరు విజిట్ చేస్తున్నారు. దీని వెనుక ప్లాన్ ఏంటి అసలు? ప్లాన్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ లేకుంటే జనరల్ ఎలక్షన్లకు ప్రిపేర్నెస్ కొరకు మనం ఏ విధంగా ఉన్నారు, కార్యకర్తలు అందరినీ మాట్లాడి వాళ్ళ వ్యూస్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, స్టేట్లో ప్రజలు ఏ విధంగా ఏ సెక్టార్లో బాగా ఇబ్బంది ఉంది, ఆ ప్రజల ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం అడ్రస్ చేస్తూ మీరు ముందుకెళ్ళాలి అనే డైరెక్షన్ ఇవన్నీ వాళ్ళు వస్తూ ఉన్నారు.
ముఖ్యంగా పార్టీలో ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏంటంటే నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఇటు ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరికి వారుగా ఉంటున్నారు. అలాంటి సమన్వయం చేసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? లీడర్లు అందరూ యునైటెడ్గానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తూ ఉన్నారు. ఒకరు అట్లా డిఫరెన్స్ ఒపీనియన్ ఏం లేదు. కాబట్టి చిన్న చిన్న డిఫరెన్సెస్ మన ఎవరి ఫ్యామిలీలో ఉంటాయి. పార్టీ మన ఎలక్షన్స్ లేకుంటే ప్రజలు వచ్చే వరకు మేము అందరం యునైటెడ్గా ఉన్నాం. ఆ డిఫరెన్స్ ఒపీనియన్ ఏం లేదు. మొత్తంగా నితిన్ నబీన్ పర్యటన మొత్తానికి కార్యకర్తలు ఒక కొత్త జోష్ నింపుతుందంటారా? డెఫినెట్గా నితిన్ నవీన్ గారు ఈజ్ ద యంగెస్ట్ president of our national party, and definitely his visit and his advice, his direction will be well taken by all the కార్యకర్తలు. మొత్తానికి అంటే బీజేపీ నేతలు వరుసగా తెలంగాణకు వస్తూనే ఉన్నారు, జాతీయ స్థాయి నేతలు. ముఖ్యంగా మరోవైపు త్వరలోనే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎక్కువ స్థానాలు సొంతం చేసుకోవాలి అనే టార్గెట్ గా, మరోవైపు ఏదైతే వచ్చే జనరల్ ఎలక్షన్ నాటికి పూర్తిగా పార్టీని గ్రౌండ్ లెవెల్లో కూడా తీసుకువెళ్లి అధికారం చేపట్టాలనే ధ్యేయంగా బీజేపీ ముందుకు వెళ్తుందని చెప్పి మల్కా కొమరయ్య గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ క్రాంతితో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.